ప్రోటీన్ పౌడర్స్. ప్రోటీన్ పౌడర్స్ అనేవి చాలా కామన్‌గా జిమ్ ట్రైనర్స్ రికమెండ్ చేస్తుంటారు. మరి ప్రోటీన్ పౌడర్స్ తీసుకోవటం సేఫా? ప్రోటీన్ పౌడర్స్ గురించి మనము కామన్ పబ్లిక్‌లో 4 విధాలుగా చెప్పవచ్చు. ఒకటి అథ్లెటిక్ ఇండివిడ్యువల్స్ అంటే ఎవరైతే ఫిట్‌నెస్ కోసము ఎక్సెసివ్ మజిల్ బిల్డింగ్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు. వీళ్ళలో ప్రోటీన్ పౌడర్ ఇంటేక్ సప్లిమెంట్ అవసరం పడుతుంది. బికాస్ దేర్ ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఇంక్రీజెస్ టు సమ్‌వేర్ అరౌండ్ 1.5 టు 2 గ్రామ్స్ పర్ డే. అంత ప్రోటీన్ అనేది మన న్యాచురల్ ఫుడ్ సప్లిమెంట్స్‌లో వచ్చే అవకాశం తక్కువ కాబట్టి వాళ్ళు ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. అయితే రిమెంబర్ ద ప్రోటీన్ సప్లిమెంట్ షుడ్ ఆల్వేస్ బీ ఫర్ ఎ లిమిటెడ్ డ్యూరేషన్. అండ్ గుడ్ క్వాలిటీ ప్రోటీన్ అంటే కామన్‌గా దొరికే ఈ చీప్ క్వాలిటీ ప్రోటీన్స్ యూజ్ చేసినట్లయితే వాళ్ళలో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండవది నార్మల్ ఇండివిడ్యువల్స్. నార్మల్ ఇండివిడ్యువల్స్‌లో 1 గ్రామ్ పర్ కేజీ ప్రోటీన్ రిక్వైర్మెంట్. అండ్ జిమ్‌కెళ్ళేటట్లయితే ఇఫ్ యూ ఆర్ నాట్ బిల్డింగ్ యువర్ మజిల్ బట్ యూ ఆర్ టోనింగ్ యువర్ సెల్ఫ్, యూ కెన్ స్టిల్ టేక్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ సప్లిమెంట్స్. బట్ అగైన్ ఇట్ షుడ్ బీ ఫర్ ఎ షార్ట్ డ్యూరేషన్ ఓన్లీ. లాంగ్ టర్మ్ సప్లిమెంట్స్ అనేవి కెన్ బి వెరీ డేంజరస్ టు ద కిడ్నీ. అగైన్ న్యాచురల్ సప్లిమెంట్స్ ఆఫ్ ప్రోటీన్ అంటే ఎగ్స్ కానీ, చికెన్ ఆర్ ఫిష్, దాల్ ప్రోటీన్స్, చెనా, సోయా ప్రోటీన్, ఈ టైప్ ఆఫ్ న్యాచురల్ సప్లిమెంట్స్ ఆఫ్ ప్రోటీన్ ఆల్వేస్ విన్ ఓవర్ ద సప్లిమెంట్స్. దిస్ ఈజ్ బికాస్ నేచర్లో ఆ ప్రోటీన్స్ చేసినప్పుడు ఇట్ హ్యాస్ ఆల్సో గివెన్ సమ్ మినరల్స్, సమ్ వైటమిన్స్ అరౌండ్ విత్ దీస్ ప్రోటీన్స్ which will help in better absorption and better utilization. Supplements, whether they match these natural proteins అనేది it's always questionable. The third category of patients is chronic kidney disease patients. వీళ్ళలో ఎటువంటి సప్లిమెంట్స్ కూడా తీసుకోకూడదు. 0.6 to 0.8 అంటే నార్మల్ పీపుల్ కంటే తక్కువ మోతాదులో వీళ్ళకి ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. న్యాచురల్గా దొరికే ప్రోటీన్స్ తీసుకోవచ్చు. బట్ స్పెసిఫికలీ ఆర్గాన్ మీట్స్ కానీ అంటే కొంతమంది ఈ లివర్ కన్జంప్షన్ లేదా కిడ్నీ అనేవి కన్జ్యూమ్ చేస్తుంటారు, అవి అవాయిడ్ చేయాలి. రెడ్ మీట్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. లిమిటెడ్ క్వాంటిటీలో చికెన్ అండ్ ఫిష్ ఆర్ అలౌడ్. అలాగే డయాలసిస్ పేషెంట్స్లో అగైన్ ప్రోటీన్ రిక్వైర్మెంట్ నార్మల్ కంటే ఎక్కువ అవుతుంది. వీళ్ళలో కొన్ని స్పెసిఫిక్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. యూజువల్గా మీ డాక్టర్ గారు మీకు లోయర్ ఫాస్ఫరస్ లోడ్ ఉన్న హై క్వాలిటీ ప్రోటీన్స్ సప్లిమెంట్స్ రూపంలో ప్రిస్క్రైబ్ చేస్తారు. దే కెన్ బి సేఫ్లీ టేకెన్ ఇన్ పేషెంట్స్ విత్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆన్ డయాలసిస్.